హాయ్ అండి, బాగున్నారు అందరని. ఈరోజు ఒక మంచి మసాలా ఒకటి చూపిస్తానండి. అది అన్ని కర్రీస్లోకి, నాన్ వెజ్లో కూడా చాలా బాగుంటుందండి. దాంతోపాటు ఒక మంచి టేస్టీ కర్రీ కూడా చేసి చూపిస్తాను. చూసేద్దామా. ఎండు కొబ్బరి, లవంగ, దాల్చిన చెక్క, గసగసాలు ఉంటే వేయండి, లేకపోతే లేదు. కానీ వేసుకోవడం వల్ల ఏంటంటే కమ్మదనం వస్తుందండి కర్రీకి, చాలా బాగుంటుంది. ఓకేనా. అలాగే జీలకర్ర ఒక్కటి మాత్రమే, బిర్యానీ ఆకు, ధనియాలు. ఇంకోటి ఏంటంటే నేను ఈ రెండు అయితే పొడి చేసేసుకుని ఉంచుకుంటానండి ఎప్పుడూనే. అందుకని మా ఇంట్లో ప్రజెంట్ అయితే పొడి ఉందన్నమాట. అంటే మిరియాల పొడి, అలాగే యాలకుల పొడి. ఇప్పుడు ఒక్కొక్కటి వేపుకుందామండి. ఇవి దోరగా అంటే సిమ్లో పెట్టుకుని చూడండి, ఇలా సిమ్లో పెట్టుకుని వేపుకుని చూపిస్తాను ఎంతవరకు వేగాలి అనేది. ముందు వీడియోస్లో కూడా నేను ఈ మసాలా అనేది నేను పెట్టానండి. అయితే ఏంటంటే చాలామందికి మసాలా పొడి తయారు చేసుకోవడానికి బయట మసాలాలు వాడతారు కదండి. కానీ బయట మసాలాలు వాడకండి ఫ్రెండ్స్ దయచేసి. ఎందుకంటే అందులో అవి ఎక్కువ వాడడం వల్ల కడుపులో మంటలని, గుండెల్లో మంటలని ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి. చక్కగా ఇలా ఇంట్లో మనం తయారు చేసుకుంటే హెల్త్ బాగుంటుంది, కమ్మగా కూడా ఉంటుందండి. చూసారా, ఇలాగా కలర్ మారుతుంది. అలాగే 2 గింజలు తీసుకుని మనం ఇలా అంటే ఇదిగో చూసారా, ఇలా శబ్దం చేశారు కదా, ఇలా పొడి పొడిగా అయిపోద్దండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి. ఇది కూడా ఎంతవరకు వేగాలో చూపిస్తాను. అలాగే ఇది సగం వేగిన తర్వాత జీలకర్ర వేగాక చూడండి ఇవన్నీ కూడా కలిపి వేసేసుకుందాం. ఓకే, వేసేసుకోవడమేనండి. ఇలా వేసుకుని దోరగా వేగాలి. ఏంటంటే మిక్సీలో ఇబ్బంది లేకుండా నలగటం కోసం అన్నట్టు ఈ ప్రాసెస్ అనేది. అలాగే అల్లం, వెల్లుల్లి ఈ రెండు కూడా మిక్సీ కొట్టుకోవాలండి. కొట్టేటప్పుడు మనం చూడండి గసగసాలు కూడా ఇందులో వేసేసుకుందాం. ఇవన్నీ వేగిన తర్వాత మిక్సీలో వేసినప్పుడు ఈ పొళ్ళు 2 వేద్దామండి. యాలకుల పొడి, మిరియాల పొడి ఈ 2 కూడా వేసుకొని మిక్సీ కొట్టుకోవడం అండి. మిక్సీలో వేసాక మళ్ళీ నేను చూపిస్తాను మీకు. ఇగో ఇవి లైట్గా వేగితే చాలండి. ఇలా వేగిన తర్వాత చక్కగా మనం మిక్సీ కొట్టుకుందాం. ఇంకొకటి మర్చిపోయానండి, ఇప్పుడు గుర్తొచ్చి మరలా మీకు చూపిస్తున్నాను. నువ్వుపప్పు అండి. ఇది కూడా దోరగా, ఇదైతే ఎక్కువసేపు వేగనవసరం లేదండి, జస్ట్ లైట్గా వేగితే సరిపోద్ది మనకి. చూసారు కదండి, ఇలా వేగితే సరిపోద్దండి. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ కొట్టుకుందాం. చల్లారిపోయేదాకా ఉండి చల్లారిపోయిన తర్వాత వీటన్నిటిని మిక్సీ కొట్టుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మిక్సీలో వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను. అలాగే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం మిక్సీ కొట్టుకోవాలి. చూడండి చక్కగా నలిగిపోయింది కదా. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది తీసేసి ఇందులో వెల్లుల్లిపాయ, అలాగే అల్లం, ఇప్పుడు ఈ 2 ఈక్వల్గా తీసుకోవాలండి. 2 కూడా సమానంగా. ఇది కూడా మిక్సీ కొట్టుకుందాం. చూడండి అల్లం అలాగే వెల్లుల్లి 2 ఈక్వల్ అని చెప్పాను కదండి.
ఇందులో మిక్సీలో జార్లో వేసేసిన తర్వాత ఇంకా కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు కూడా. ఎందుకు ఈ రెండు వేయాలి అంటే ఇలా వేసుకోవడం వల్లండి నిల్వ ఉంటుంది అన్నమాట. ఒక 2 నెలల వరకు కూడా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అల్లం వెల్లుల్లి ఏమీ అవ్వదండి. చక్కగా ప్రతి కూరలో మనం వాడుతూ ఉంటాం కదండి, వాడుకోవచ్చు. చూసారా ఇలా అయితే ఇంకా నలగాలన్నమాట. నీళ్ళు పోయలేదండి ఇంకా నేను. ఇప్పుడు కొంచెం నీళ్ళు చుక్కలు వేసుకుని మళ్ళీ మిక్సీ కొట్టుకుందాం. చూసారా అల్లం వెల్లుల్లి ఇలా చక్కగా మెత్తగా పేస్ట్లా చేసుకున్నాం. ఇక్కడ ఒక పెద్దదానిగా ఒక చిన్న మాట అయితే మీకు చెప్తానండి. ఏంటంటే అమ్మాయిలు, మీరు బయట అల్లం పేస్టు లేదా మసాలా ఇలాంటి ఏమైనా కనుక బయటి వాడుతున్నారనుకోండి, మీ పిల్లలకి హస్బెండ్కి ఇలా హెల్త్ అనేది పాడైపోతుందండి. కాబట్టి ముఖ్యంగా అమ్మాయిలకు చెప్పేది ఏంటంటే అస్సలు బయటివి అనేది మసాలా కానీ ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అంటే అర్జెంటు అందుకని బయటి అల్లం వెల్లుల్లి తెప్పించాము అని అనుకోవచ్చు. కానీ మీరు ఇలా చేసి పెట్టుకుంటే 2 నెలల వరకు ఉంటుంది. కొంచెం ఉండగానే మళ్ళీ మనం చేసుకున్నాం అనుకోండి, మరలా 2 నెలల వరకు మనకు ఉపయోగపడుతుంది కదండి. కాబట్టి బయట అసలు వాడకండి దయచేసి. ఒక మసాలా కానీ ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ చక్కగా ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్నారు అంటే ఒక 2 నెలల వరకు మీకు చక్కగా ఉపయోగపడుతుంది. ఓకేనండి. అల్లం వెల్లుల్లి అయిపోయింది, అలాగే మసాలా అయిపోయింది కదండి. ఇప్పుడు ఒక కర్రీ చేస్తానండి. ఇప్పుడైతే మీకు ఒక కర్రీ చేసి చూపిస్తాను అన్నాను కదా, చూడండి. సోయా చిప్స్ అండి. హెల్త్కి ఇది చాలా మంచిది, ప్రోటీన్ ఉంటుంది ఇందులో. కనీసం వారానికి ఒక్కసారైనా ఇది వండుకొని తినండి. మిల్ మేకర్ చిప్స్ అని కూడా అనొచ్చు. కానీ ఈ కర్రీ నేను ఎలా వండుతాను అనేది మీకు చూపించబోతున్నాను. ఈ సోయా చిప్స్ ఇలా హాట్ వాటర్లో వేసుకోవాలండి. చూసారా, కొంచెం నానిన తర్వాత వడకట్టేసుకుందాం. చూడండి, ఇలా ఒక జార్లో వేసేసుకొని నీళ్ళు మొత్తం ఆడిపోయిన తర్వాత కొంచెం చల్లారాక గట్టిగా పిండేసి ఇది పక్కన పెట్టుకుందామండి. ఈలోపు కలయి పెట్టుకుని ఆయిల్ పోసుకుందామండి. ఇలాగ ఉల్లిపాయలు ఎగుతాయి కదా, అందుకే ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ఇంకొక విషయం ఏంటంటే, చూడండి పచ్చిమిరపకాయలు చూసారా, చాలామంది పొడవుగా చీరకులు కోస్తారు కదండి. కానీ ఇలా కొయ్యండి. ఇలా కోస్తే పిల్లలు కూడా అసలు తీసి పక్కన పడేయండి. చక్కగా కర్రీలో కలిసిపోతాయి అన్నమాట, ఊరికలాగా అయిపోతాయి. చూపిస్తాను మీకు. ఇది బాగా వేగాలి. ఉల్లిపాయలు ఇలా వేగుతూ ఉండగా దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకుందామండి. కొంచెం పసుపు, ఉప్పు. అందులో ఉప్పు ఉంటుందండి కాబట్టి కొంచెం తక్కువ వేసుకుందాం. తర్వాత మళ్ళీ కావలిస్తే వేసుకోవచ్చు. ఈలోపు ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయండి. మీకు ఎవరికైనా ఈ కర్రీ గురించి తెలిస్తే కామెంట్ చేయండి. ఇందులో ఇంకోటి ఏంటంటే టమాటా కూడా వేసుకుంటారండి చాలామంది. ఒకవేళ మీకు టమాటా కావలిస్తే వేసుకోండి, కానీ టమాటా కూడా తక్కువ వాడండి, ఎక్కువ అయితే వాడొద్దు. ఇలా మొత్తం అంతా కూడా పిండేసుకుని పక్క పెట్టేసుకుందామండి. ఉల్లిపాయలు వేగినాయి కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుందాం. టమాటా వేసుకునే వాళ్ళు ఈ టైంలో వేసుకోవాలండి.
వేసుకోకపోయినా సరే మటన్ కర్రీ కూడా పనిచేయదండి, అంత బాగుంటుంది కర్రీ. వండుకుని చోటు చెప్పండి, కామెంట్ చేయండి. వెల్లుల్లి పేస్ట్ వేసాక తర్వాత సోయా చిప్స్ కూడా వేసేసుకుని సిమ్లో పెట్టి చక్కగా మగ్గనిద్దామండి. చూసారా పచ్చిమిరకాయ, చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో. అసలు ఉండదండి, పిల్లలు తీరు, ఎవ్వరు తీరు, పెద్దవాళ్ళు తీరు, ఎవ్వరు తీరండి. చక్కగా కర్రీలో కలిసిపోయి చూసారా, మగ్గిపోద్దండి, అస్సలు ఉండదు. ఇప్పుడు దీంట్లో కారం వేసుకుని మీ కారానికి తగినట్టుగా వేసుకోండి. నేనైతే కారం తక్కువ వేస్తాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒకవేళ ఇలా పొయ్యి మీద చేసుకునే వాళ్ళు అయితే కనుక వాటర్ వేసుకోవచ్చు. స్టవ్ మీద ఒకవేళ గ్యాస్ మీద అయినా కానీ ఒకవేళ కుక్కర్ లేని వాళ్ళు కూడా వాటర్ వేసుకోవచ్చు. నేనైతే కుక్కర్లో పెట్టేస్తానండి. రైసు, కర్రీ, పాలు ఇలా 3 కూడా కలిపి కుక్కర్లో పెట్టేసుకుంటాను నేను. అందుకు ఇందులో ఎక్కువగా వాటర్ వేయనండి. చూపిస్తాను చూడండి. చూసారా, ఇప్పుడు కుక్కర్లో పెట్టడం కోసం గిన్నె అయితే మార్చేసానండి. గిన్నెలో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఎన్ని వాటర్ వేస్తున్నానో చూపిస్తాను చూడండి. చాలా చిన్ని గ్లాస్ కదండి, ఈ గ్లాసు చాలండి. ఇప్పుడు ఇది కుక్కర్లో పెట్టిన తర్వాత చూసారా, యమ్మీ మటన్ కర్రీ అలాగే ఉంది కదండి. సేమ్ టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. చాలా బాగుంటుంది. చూసేయండి మరి. ఇది వండి టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.